ఈరోజు తెల్లారుజామున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అన్ని దిక్కుల్ని కూడా కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం టీడీపీ నాయకులు పనిపనుల్లో జరుగుతుంటే మీరు ఏదైతే బీఫామ్ ఇచ్చారో, మీరు మొన్న ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశాడో ఆ జనార్దన్ రావు ద్వారాగా ఈ లోకేష్ గారు కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి, రాష్ట్రం అంతా కూడా నకిలీ మద్యం ఏర్లై పారిస్తుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఒక బీసీ నేత అయినటువంటి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రం అంతా కూడా సిగ్గుపడతా ఉంది మీరు చేసే పని. నిన్న కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది చనిపోతే మీ వైఫల్యం వల్ల, మీ భద్రతా వైఫల్యం వల్ల, మీ చేతగానితనం వల్ల 9 మంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా కూడా మొన్న మిథున్ రెడ్డి గారిని చేశారు, కృష్ణమోహన్ రెడ్డి గారిని చేశారు, ధనంజయ రెడ్డి గారిని చేశారు, ఈరోజు బీసీ నేత అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారిని చేశారు. ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా భయపడే విధంగా కూడా భయపడవలసిన అవసరం కూడా లేదని ముందుకెళ్తా ఉన్నారు. మీరు నిన్న రైతుల విషయంలో ఏ ఒక్క రైతుకి కూడా న్యాయం జరగకుండా అందరి తీవ్రంగా రైతులు నష్టపోతే మీరు సిగ్గు లేకుండా సన్మానాలు చేసుకుంటూ ఏదో ఉద్ధరించేయమంటున్నారు. ఇన్ఫుడ్ సబ్సిడీలో క్లారిటీ లేదు, ఇన్సూరెన్స్లో క్లారిటీ లేదు, పంట నష్టం ఎంత ఇస్తారో కూడా క్లారిటీ లేదు. ఇవన్నీ కూడా రైతులు కన్నీళ్లు తొడచకుండా మీరు సన్మానాలు చేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఎన్ని అరెస్టులు చేసుకున్నా కూడా ఎక్కడ ఏ ఒక్క నాయకుడు కూడా భయపడరు. మీరు ఎన్ని చేసుకున్నా కూడా ఎన్నటికి కూడా మూల్యం చెల్లించుకుంటారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమాల్లో ఏదైతే మాట ఇచ్చాడో మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారు. రైతులకి 2 సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా అన్నావు, 40,000 రూపాయలకు కూడా 5,000 ఇచ్చి 2 సంవత్సరాలకి చేతులు దొరుకునే పరిస్థితి. వీళ్ళందరికీ ఇవ్వండి, న్యాయం చేయండి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, రైతు పంట నష్టం ఇవ్వండి. ఏదైతే నువ్వు రైతులకు వేస్తున్న భరోసా అయితే ఉందో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాట్లాడాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయడం సిగ్గు సేటని, ఇలాంటి నువ్వు ఎన్ని చేసినా కూడా భయపడవలసిన భయం అవసరం లేదని కూడా తెలియజేస్తాం.